ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన బైన్సా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. అసలే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అక్క తమ్ముడు అన్న చెల్లెలు చాలా హ్యాపీగా హృదయపూర్వకంగా సెలబ్రేట్ చేసుకునే రక్షాబంధన్ రాఖీ పండుగ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతమంది సిస్టర్లు, ఇంతమంది చెల్లెళ్ళు, ఇంతమంది పిన్నులు ఉన్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు రాఖీలు తెచ్చి కట్టండి, గిఫ్ట్లు ఇవ్వండి, కానీ రిటర్న్ గిఫ్ట్లు మాత్రం అడగండి. అసలే నేను చాలా పేదవాడిని. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? సో బావల దగ్గరే గిఫ్ట్లు తీసుకోవాలి, తమ్ముళ్ళ దగ్గర అన్నల దగ్గర గిఫ్ట్లు అసలు తీసుకోకూడదు. ఓకే, డబ్బు విషయంలో పేదవాడిని, ప్రేమలో చాలా కోటీశ్వరుని అనమాట. టీవీ ముందున్న అక్క చెల్లెలకు కూడా రాఖీ శుభాకాంక్షలు. జెమినీ టీవీ బామలు సత్యభామలు షో స్టార్ట్ అయిన తర్వాత ఎంతో మంది అక్కలు చెల్లెళ్ళు ఎంతో ఆదరిస్తున్నారు, మీ ప్రేమను చూపిస్తున్నారు. మీ ఆదరణ అభిమానంతో మన షో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. సో మీ అందరికీ పేరు పేరున రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే బామలు సత్యభామలు, వెల్కమ్. రాఖీ శుభాకాంక్షలతో మన ఫస్ట్ రౌండ్ మొదలు పెడుతున్నాం. హలో అండి, మీ పేరేంటి? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ. బావ పేరేంటి? అజయ్ కుమార్. భాగ్యశ్రీ, పెళ్లికి ముందు రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి, పెళ్లి తర్వాత ఎలా ఉన్నాయి? పెళ్లికి ముందు అంటే అన్నయ్యను కంపల్సరీ రాఖీ కట్టడం అలా ఉండేది. పెళ్లి తర్వాత అంటే ఓన్లీ మనకు టైం కుదిరినప్పుడు వెళ్ళి కట్టడం అలా జరుగుతుంది. మీకు ఎంతమంది బ్రదర్స్? ఒక్కడే బ్రదర్, అన్నయ్య. సో పెళ్లి తర్వాత ఏమైనా మిస్ అయ్యారా? ఏ ఇయర్ అన్నా? ఆఫ్టర్ మ్యారేజ్ అసలు రాఖీ కట్టలేదు ఇప్పటి వరకు అన్నయ్యకి. ఈసారి వెళ్ళాలి కట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయినాను. నేను రీసెంట్ గా ఒక పెద్ద ఆయన చూసా, ఆల్మోస్ట్ 70-80 ఇయర్స్ పర్సన్ ట్రావెల్ చేస్తూ. ఎందుకు అంటే ఈ రోజు రాఖీ పండుగ, మా చెల్లి దగ్గరికి వెళ్ళి నేను డెఫినెట్ గా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు జీవితంలో మిస్ కాకుండా రాఖీ కట్టించుకుంటున్నా, ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాను అన్నారు. అప్పుడు నాకు చాలా ఎమోషన్ అయ్యా అనమాట. సో రియల్లీ గ్రేట్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అని. సో నిజంగా అలానే అనిపిస్తూ ఉంటుంది మిస్ అయినప్పుడు. సో తనకు ఇవ్వండి ఒకసారి. మీకు బ్రదర్స్ ఉన్నారా? లేదు, బిఫోర్ మ్యారేజ్ మేము 3 sisters. ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ సైడ్ అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు 4 బ్రదర్స్. సో పెళ్లికి ముందు బ్రదర్స్ లేకపోయినా పెళ్లి తర్వాత నాకు బ్రదర్స్ అయ్యారు. బ్రదర్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి నేను రాఖీ కడతాను. నాకు రిటర్న్ గా శారీ గిఫ్ట్ లేదా జ్యువెలరీ, మనీ ఏదైనా వీళ్ళ నుంచి. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అన్నలు వచ్చారు, గిఫ్ట్లు వస్తున్నాయి. సో గిఫ్ట్ మ్యాండేటరీ కాదు, కానీ చెల్లెళ్ళు అందరూ మ్యాండేటరీ కాదనే కలెక్షన్ బాగా కలెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో అది కూడా సో క్యూట్. మీ పేరు? స్వప్న. స్వప్న, మీ బ్రదర్ ఉన్నారా? ఓన్ బ్రదర్, తమ్ముడు గానీ? ఇద్దరు. ఒకరు రీసెంట్ గా చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో చనిపోయింది అన్నయ్య. ఎందుకు చనిపోయారు అంటే ఏది చెప్పలేదు మాకు. ఏదైనా షేర్ చేసుకోవాలా, చెప్పుకోపోతేనే ఏది తెలియదు. నిజంగా ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోకపోయినా, ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పకపోయినా సిస్టర్స్ చెప్తారు. చాలా మంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా తర్వాత చెప్తా, తెలుస్తుంది, లాస్ట్ దాకా తెలుస్తుంది అన్నాడు. లాస్ట్ దాకా ఏం తెలియలేదు. ఎలా ఉండేది అంటే ముందు అంటే అన్నయ్య బాగా అర్థం చేసుకుంటాడు మాకు. సో ప్రతి రాఖీకి గుర్తొస్తాడు తను. ఈ ఇయర్ మిస్ అయిపోయినాం మేము. ఈ ఇయర్ ఏం మిస్ అవ్వలేదు. ఈ ఇయర్ నేను మీ బ్రదర్ గా మీరు రాఖీ కట్టారు కాబట్టి. అండ్ ఇక్కడ రాఖీ కట్టిన వాళ్ళే కాదు, చూస్తున్న వాళ్ళు కూడా నిజంగా మన రిలేషన్. సో గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మరొకసారి హ్యాపీ రక్షాబంధన్.
సో ఇప్పటి వరకు ఈ పండగ అండ్ ఇక మీదట ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, హ్యాపీ రాఖీ. సో ఇప్పుడు టంగ్ ట్విస్టర్ తో పాటు సినిమా క్విజ్ యాడ్ చేస్తాం. మీరు ఏదొస్తుందో చూద్దాం. ఓకే, ఒక చిట్టి తీయండి. సినిమా క్విజ్ అయితే చాలా ఈజీ. టంగ్ ట్విస్టర్ రెడీయా? జాగ్రత్తగా చూడు, నేను ఒకేసారి చెప్తా. ఓకే, రాళ్లలో రాళ్లతో ఇసుకల్లో ఇసుకతో రాశారు ఇద్దరు పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. ఏమండో ఇది విన్నారా? రాళ్లల్లో రాళ్లతో ఇసుకల్లో ఇసుకతో రాశారు ఇద్దరు ప్రేమికులు. ఇద్దరు పేర్లు నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. మళ్ళీ మొత్తం చెప్తే మళ్ళీ చెప్పాలి. ఇలా ముక్కలు చేసి అతకూడదు, కిచిడి కాదు ఇది. రాళ్లల్లో రాళ్లతో ఇసుకలో ఇసుకతో రాశారు ఇద్దరు పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. రాళ్లల్లో రాళ్లతో ఇసుకల్లో ఇసుకతో రాశారు ఇద్దరు పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. సూపర్ ఫాస్ట్ గా చెప్పు ఇప్పుడు. సూపర్ రాళ్లల్లో రాళ్లతో ఇసుకల్లో ఇసుకలతో రాశారు ఇద్దరు పేర్లు. నువ్వు ముందు చదువు అని గొడవ పడుతున్నారు మొగుడు పెళ్ళాలు. ఓకే, గట్టిగా చెప్పట్లే మా సిస్టర్ కి. ఏం పేరు? సాయి ప్రియ. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అవుతుంది. 5 years అంటే పర్వాలేదు, కొత్తగానే. రీసెంట్లీ ప్రొడక్షన్ ఇంకేం లేదు. బాగా చాలా గ్యాప్ తీసుకుంటున్నారు, బాగా ప్లాన్ చేస్తారు. ఈ సోదంతా చెప్తే వినటానికి బాగుంటుంది. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. ఇటు 5 years సరిపోలేదా? ఇంకా కడుపు నిండలేదు. కడుపు నిండలేదంటే ఆకలి తీరలేదు అనాలి. బాగా చెప్పారు సార్. అసలు బావ మంచి రొమాంటిక్, నాకు అర్థమైంది. బావ ఏం చేస్తాడు? గోల్డ్ షాప్. అచ్చా కాదు, ఇప్పుడు గోల్డ్ షాప్ లో ఎవరైనా అందమైన అమ్మాయి వచ్చి, అంటే నువ్వు మిల్క్ బ్యూటీ అనుకో. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. మనం సినిమా కబుర్లో టంగ్ ట్విస్ట్ లో చూద్దాం. ఓకే, చూడు ఏముంది. సూపర్. సి వచ్చిందంటే సినిమా కబుర్లు. బావ హీరోలో ఉంటాడు. ఓకే, బావ కాకుండా నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. సో ప్రభాస్ గురించి 3 క్వశ్చన్లు చెప్తా. 3 కరెక్ట్ చెప్తే గిఫ్ట్ వస్తుంది, లేదంటే నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. లేదంటే నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. ప్రభాస్ కంగనా రనౌత్ వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరు ఏక్ నిరంజన్. రైట్ ఆన్సర్. సో ఒక సినిమాలో ప్రభాస్ త్రిష కలిసి యాక్ట్ చేశారు. ఆ సినిమాలో చార్మి కూడా ఉంది. ఈ ముగ్గురు ప్రభాస్ త్రిష చార్మి కాంబినేషన్ వచ్చిన సినిమా పేరు? పౌర్ణమి. రైట్ ఆన్సర్. నువ్వు నిజంగానే ప్రభాస్ ఫ్యాన్. ఇప్పుడు కొంచెం టఫ్ గా అడుగుదాం. మారుతి గారు ప్రభాస్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది, రాజా సాబ్. సో ఈ మధ్య టీజర్ రిలీజ్ అయింది. అందులో గోస్ట్ గా ఒక ముసలి క్యారెక్టర్ బాలీవుడ్ హీరో చేశాడు. ఆ హీరో ఎవరు? అమితాబ్ బచ్చన్. కాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 2 ఆప్షన్లు ఇస్తా, చెప్పు. లైక్ ఏ సంజయ్ దత్, బి అమితాబ్ బచ్చన్. సంజయ్ దత్. రైట్ ఆన్సర్. మీ పేరు? స్వప్న. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 10 years అయింది. ఓకే, బావ ఏం చేస్తాడు? బిజినెస్ చేస్తారు. వ్యాపారం. ఏం వ్యాపారం? వ్యవసాయం సంబంధించిన, ఇప్పుడు నంది వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ షాప్ మంది. సో అంటే ఆల్మోస్ట్ బిజీనే ఉంటది ఎప్పుడు. అవును. ఓకే, పిల్లలు? ముగ్గురు. ఈ రోజుల్లో ఒకళ్ళు ఇద్దరు చాలా అంటున్నారు, ముగ్గురు దాకా వెళ్ళారు. పాప వచ్చింది అలా. 2 పాపలు. ఓకే, మహాలక్ష్మి వరలక్ష్మి ఉన్నారు హ్యాపీగా. ఓకే, సూపర్. లక్ష్మీదేవులు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఫాదర్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ బూమ్ వెళ్తూనే ఉంటది. అది ప్రతి ఇంట్లో జరిగిందే. సో అమ్మాయి పుట్టిందంటే ఆ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. గ్రేట్ నిజంగా ఉమెన్స్ అందరూ, అందుకే వాళ్ళు లక్ష్మీదేవులు. చలో మొదలు పెడదాం. ఓకే, స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు, కొట్టుకుపోతున్నాయి బిందెలు, చూస్తున్నాయి కొల్లేటి సరస్సులో కొంగలు. స్వాతి చినుకులు. మొదటే స్వాతి చినుకులని అయిపోయింది. మళ్ళీ చెప్తా విను. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు, కొట్టుకుపోతున్నాయి బిందులు, చూస్తున్నాయి కొల్లేటి సరస్సులో కొంగలు. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సాయంత్రమా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అయ్యో భగవంతుడా, నాకు ఈ శిక్ష విధించావా? ఫైనల్ గా ఒకసారి చెప్తా. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు, కొట్టుకుపోతున్నాయి బిందులు, చూస్తున్నాయి కొల్లేటి సరస్సులో కొంగలు. ప్రయత్నించు. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు,
కొట్టుకుపోతున్నాయి. ఇగో ఎక్క తెగనవుతుందా? నువ్వు ట్రై ఈజీ అన్నావు కదా, రా రా మైకిటి. అబ్బా అలాంటిలే కావాలి మాకు. ఏం పేరు? సబిత. సబిత, జాగ్రత్తగా విను. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు. చెప్పు. స్వాతి చినుకులు, సంధ్య సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు. కొత్త వరదలు కొట్టుకుపోతున్నాయి బిందులు, కొత్త వరదలు కొట్టుకుపోతున్నాయి బిందెలు. కొల్లేటి సరస్సులో చూస్తున్నాయి కొంగలు. కొల్లెట్టి సరస్సులో చూస్తున్నాయి కొంగలు. మొత్తం కలిపి చెప్పు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. కూర్చొని అక్కడి నుంచి దిద్ద అన్నావు కదా, ఇప్పుడు చెప్పు మరి. తెలుగు ఐ కాంట్ డు ఇట్. యు కాంట్ తెలుగు? తెలుగు అంటే సేమ్ దీన్ని ట్రాన్స్లేట్ చేసి టెల్ ఇన్ ఇంగ్లీష్. ఓ మై గాడ్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఐ ట్రై చేస్తా. ఓకే, ఇన్ ఇంగ్లీష్ ట్రై చేస్తుందండి. నో తెలుగులోనే ట్రై చేయి జాగ్రత్త. బికాజ్ మాతృభాష కదా. అచ్చా, మాతృభాష. రే 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 ఏంట్రా ఇది? స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు కొట్టుకుపోతున్నాయి బిందెలు, కొల్లేటి సరస్సులో చూస్తున్నాయి కొంగలు. ఫస్ట్ నుంచి. ఓ మై గాడ్, వచ్చేసింది. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు మళ్ళీ మొదటి నుంచి. ఓ మై గాడ్. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు, కొల్లేటి సరస్సులో కొట్టుకుపోతున్నాయి కొంగలు. కొంగల్నే కష్టంగా ఉందండి. కొంగలకి వాటర్ లో నడిచే విద్య తెలుసు. అవునవును. కొట్టుకుపోతున్నాయి బిందులు, చూస్తున్నాయి కొంగలు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రండి, మీరు ట్రై చేస్తారా? రండి. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు కొట్టుకుపోతున్నాయి బిందులు, చూస్తున్నాయి కొంగలు. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, వరదలు కొట్టుకుపోతున్నాయి బిందెలు. డైరెక్ట్ వరదేది? వరదలు కొట్టుకుపోతున్నాయి బిందెలు. ఏ వరద? పాత వరద, కొత్త వరద? స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు కొట్టుకుపోతున్నాయి బిందెలు, చూస్తున్నాయి కొల్లేటి సరస్సులో కొంగలు. ఏం చేస్తారు బావగారు? గోల్డ్ షాప్. ఏంటో బాయిన్సాల సిస్టర్లు అందరికీ గోల్డ్ షాప్లే. ఎప్పుడు కావాలంటే అప్పుడు షాప్కి వెళ్ళి రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, బైన్సాకి రావచ్చు. మాట మీద నిలబడాలి అంతే. ఏం షాపింగ్ చేసినా బిల్లు అడగకూడదు బావా. అంతే. రండి, ఇప్పుడు ఒకసారి చెప్పు. స్వాతి చిలుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, రెండమ్మా రండి. అతి తక్కువ ధర, చౌకగా దొరుకుతున్నాయి. ఇప్పుడు చెప్పు తర్వాత. స్వాతి చినుకులు, సంధ్య వెలుగులు, సంక్రాంతి ముగ్గులు, కొత్త వరదలు కొట్టుకుపోతున్నాయి బిందెలు, కొల్లేటి సరస్సులు చూస్తున్నాయి కొంగలు. వాటికి ఏం పని లేదా? లేవు. కొట్టుకుపోతుంటే మనుషులు చూసి వీడియో తీస్తుంటే అవి చూస్తున్నాయి. కొల్లేటి సరస్సులో కొంగలు ఉంటాయి కాబట్టి చూస్తుంటాయి. ఓకే, గట్టిగా చప్పట్లు మా వాళ్ళందరికీ. ఓకే, అలా ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేశారు మా వాళ్ళు, అందుకే గెలుచుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్ సిస్టర్స్. హ్యాపీగా ఇడ్లీ వడ దోశ వేసి బావులకు పెట్టండి. మీరు బావులు తీసుకెళ్ళి షాపింగ్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మనకి ఇష్టమైన రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓ శివంగిలో ఈరోజు మనం ఆడుతున్నాం గో బాల్ గో. అంటే గేమ్ ఎలా ఆడాలో నేను చేసి చూపిస్తా. సింపుల్ గా చూసారా, బాములు సత్యబాములు బోర్డు ఉంది, అక్కడ 2 గ్లాసులు ఉన్నాయి, ఇక్కడ ఒక బాల్ పెట్టుకొని గో బాల్ గో, గో బాల్ గో, గో 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 అంతే. అలా ఈ గ్లాస్లో కానీ ఈ గ్లాస్లో కానీ వేసేయచ్చు. సో మీరు నేను ఇచ్చిన 30 సెకండ్స్లో ఎన్ని బాల్స్ వేస్తే అన్ని పాయింట్స్ గంతే. సో సంతోష్ని నేను ఆడతాను అని రెడీగా ఉంది కాబట్టి, సో గేమ్ అర్థమైంది కదా, మీకు కూడా గేమ్ అర్థమైంది కదా. సో గో బాల్ గో
స్టార్ట్. నో, కూల్గా కూల్గా. సూపర్. జస్ట్ 30 seconds లో ఎన్నేస్తా? నీట్ అన్న వేయచ్చు, అటన్న వేయచ్చు. ఆ గ్లాసే కానీ ఈ గ్లాస్ నచ్చలేదా నీకు? లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, స్లోగా 3, 2 and 1. Stop. 1, 2, 3, 4 points. సంతోష్ని గెలుచుకుంది 4 పాయింట్లు. చూద్దాం మరి నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కూడా 4 పాయింట్లు కూడా గెలుచుకోకపోతే మనమే విన్నారు. ఓకే, గోపాల్ గో గేమ్ లో ముందుగా వచ్చిన సంతోష్ని 4 పాయింట్లు సాధించారు. ఇప్పుడు అక్షయ రెడీగా ఉంది. అక్షయ రెడీ. 3, 2, 1 స్టార్ట్. ఏ గ్లాస్ లో అన్నా వేయచ్చు. 30 seconds లో కూల్ గా, టెన్షన్ లేదు. సూపర్. స్లోగా అటైనా ఇటైనా ఓకే. 8 సెంటిమెంట్ ఉంటే అడేస్తున్నాం ఏంటి? 15 seconds అయిపోయాయి. అక్కడి నుంచి కూడా ఎంకరేజ్ చేయొచ్చు. లాస్ట్ 10 seconds. 9, 7, 5, 3 and 1. అచ్చా, ఇందా సంతోష్ని అటేసింది, ఇప్పుడు మొత్తం నువ్వు ఇటేసావు. 1, 2, 3, 4, 5, 6 and 7. సూపర్. సంతోష్ని 4 points, అక్షయ 7 points. గో బాల్ గోలో సంతోష్ని 4 points సాధిస్తే అక్షయ 7 points సాధించారు. మన టార్గెట్ 7+. ఓకే, సో రష్మి రెడీ. 3, 2, 1 స్టార్ట్. పాపం బోర్డుని ఎందుకు వంచేస్తున్నావు? స్లోగా, టెన్షన్ వద్దు. లాస్ట్ 10 seconds. 8, 6, 4, 2 and 1. అయ్యయ్యో, ఆ 1, ఆ 2 మనకు 2 లక్కీ నెంబరా ఏంటి? వాట్ రష్మి? ఓకే, రష్మి సాధించింది 2 points. ఈరోజు మనం ఆడుతున్నాం గో బాల్ గో గేమ్ లో సంతోష్ని 4 points సాధించింది, అక్షయ 7 points సాధించింది అండ్ రష్మి 2 points సాధించింది. సో వర్ష, సో రెడీ, మీ టైం స్టార్ట్స్ నౌ. గో. స్లోగా స్లోగా స్లోగా, టెన్షన్ వద్దు. ఆ గ్లాస్ అయినా వాడచ్చు, ఈ గ్లాస్ అయినా వాడచ్చు. సూపర్. వావ్. అరే రే 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 రే. 10, 8, 6, 4, 2 and 1. ఓ సూపర్. 2 గ్లాసులు వేసింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఆల్ రైట్, ఓ శివంగిలో ఈరోజు మనం ఆడాం గో బాల్ గో గేమ్ లో అందరికంటే ఎక్కువ 8 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు వర్ష. కంగ్రాట్స్. అలాగే 7 పాయింట్స్ సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అక్షయ. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాట్స్. యాక్చువల్ గా విన్నర్స్ కాదు, నాలాంటి రన్నర్స్ మనం ఎంకరేజ్ చేయాలి. మా వాళ్ళు ఉన్నారు. సంతోష్ని 4 points అండ్ రష్మి 2 points. గట్టిగా తప్పట్లో. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఓ శివంగి రౌండ్ లో ఆడిన ఆట పేరేంటి? ఆప్షన్ ఏ క్యాచ్ బాల్, ఆప్షన్ బి గో బాల్ గో. మీ సమాధానాన్ని BSB Q2 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ 2 విజేతలను రేపటి బామలు సత్యభామలు ఎపిసోడ్ లో ప్రకటిస్తాం. మరొకసారి సిస్టర్స్ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలతో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన బైన్సాలో బామలు సత్యభామలు. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే BSB@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మనం అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. బామలు సత్యభామలు. డోంట్ మిస్ టు వాచ్. బాయ్.